శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఆగస్టు 7, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో ఎవరైనా సరే వారి యొక్క వాహనానికి సంబంధించినటువంటి రంగుని మార్చుకోవాలి అనేసి అంటే దానికి కొన్ని షరతులు, అలాగే నియమాలు, అలాగే వాటికి సంబంధించిన ప్రాసెస్ని అయితే కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ట్రాఫిక్ వారి యొక్క అనుమతి లేకుండా వారి వెహికల్ యొక్క రంగు మార్చడానికి లేదు. ఆ విధంగా మార్చడం అనేది చట్టరీత్యా నేరం. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది, భారీ జరిమానాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు. సో ఒకవేళ ఎవరైనా మార్చాలనుకుంటే దానికి సంబంధించిన ప్రాసెస్లో మొదటిది వచ్చి మేము ఇలా రంగు మార్చుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించినటువంటి సాంకేతిక తనిఖీ విభాగం ఏదైతే ఉంటుందో వాళ్ళకి మొదటిగా మనం ఒక లెటర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అనుమతి కావాల్సి వస్తుంది మనకి. సో దానికోసం మనం సెల్ఫ్ అఫిడవిట్ పైన సంతకం చేసి మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వారి నుంచి అనుమతి వచ్చిన తర్వాత మనం లైసెన్స్ ఉన్నటువంటి ఒక వర్క్షాప్కి వెళ్ళాలి. అంటే ఈ విధంగా రంగు మార్చడానికి ఆల్రెడీ కొన్ని షాపులకు లైసెన్సులు ఉంటాయి పెయింట్ వేయడానికి. సో అలాంటి షాపులకు మాత్రం మనం వెళ్ళి మన వెహికల్కి పెయింట్ ఏదైనా మార్చుకోవచ్చు, అంటే రంగు చేంజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ వెహికల్ని ఎక్కడైతే మనం మొదటగా లైసెన్స్ పొందాం అంటే మార్చుకోవడానికి ఈ సాంకేతిక విభాగానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం మా వెహికల్కి రంగు మార్చామని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దానికి అనుమతి ఇస్తారు. వాళ్ళు ఫైనల్ సర్టిఫికేట్, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి కదా కొత్త రంగుతోటి. సో అప్పుడు మళ్ళీ మనం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏదైనా సందర్శించాల్సి ఉంటుంది. సందర్శించి అక్కడ మనం ఈ వెహికల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి. అందులో వాహనం రంగు అనేటువంటి చేంజ్ చేసి మనకి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారనమాట. సో ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. ఈ విధంగా 5 దశల్లో అయితే ఉంటుంది. సో ఎవరైనా వెహికల్కి రంగు మార్చాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఎవరైనా సరే రంగు మార్చేసుకున్నట్లయితే అది చట్టరీత్యా చాలా పెద్ద నేరం. అది వారికి భారీగా జరిమానాలు అలాగే శిక్షలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో ఎవరైతే నిబంధనలు సక్రమంగా పాటించుకుంటూ ఉంటారో, భద్రతా ప్రమాణాలను ఎవరైతే పాటించుకుంటూ ఉంటారో అలాంటి వారిని గుర్తించి వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వెస్ట్ అహ్మదీ ప్రాంతంలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా 50కి పైగా సంస్థలు అయితే వీళ్ళు క్లోజ్ చేయడం జరిగింది, అంటే సీజ్ చేశారు. అలాగే 122 సంస్థలకి వీళ్ళు ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేశారు. సో వాళ్ళకి ఇచ్చినటువంటి గడువులోపు వాళ్ళు సరైనటువంటి సంజాయిషి ఇస్తూ వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది, లేదంటే వారిపైన కూడా చర్యలు తీసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ తనిఖీలు ఓన్లీ కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ వాళ్ళే కాకుండా వీరితో పాటుగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు, అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు బల్దియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా వీరి యొక్క సహకారంతో ఈ తనిఖీలు అయితే నిర్వహించారు. ఎవరైతే ఈ నిబంధనలు పాటించుకున్నా ఉంటారో వారిపైన అప్పటికప్పుడు వెంటనే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. సుమారుగా ఒక 120కి పైగా షాపులను అయితే సీజ్ చేశారు, అలాగే 220కి పైగా ఉల్లంఘనలు కూడా జారీ చేశారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇవాళ కూడా ఒక 50 సంస్థలు అయితే సీజ్ చేశారు, 122 సంస్థలకి ఆల్రెడీ నోటీసులు అయితే జారీ చేశారు. కాబట్టి ఎవరైనా సరే షాపులు కనుక వారి అలా బిల్డింగ్స్ కానీ ఎవరైనా సరే సేఫ్టీ ప్రికాషన్స్, ముందుగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే అవి కనుక పాటించకుండా ఉంటే మాత్రం ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటారు. జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వ్యక్తి గురించి ఎక్కువగా చర్చ అయితే జరుగుతుంది కదా. ఈ డిఎన్ వర్మ అనేసి ఎవరైతే ఉన్నారో గతంలో కువైట్లో ఉండి 26 సంవత్సరాల పైగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత కువైట్లో ఉండే మహిళని అసభ్యంగా కించపరిచేలాగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కోరడం జరిగింది. ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే మన దగ్గర లేదండి. కాకపోతే ఒక నెంబర్ అయితే మన దగ్గర ఉంది. అదేంటంటే ఎవరైతే ఆయన ఇంటర్వ్యూ చేశారో ఆ ఛానల్కి సంబంధించిన నెంబర్ అయితే ఉంది. మీరు డైరెక్ట్గా ఆ ఛానల్కి ఫోన్ చేస్తే ఆ ఛానల్ వాళ్ళు ఆయనకు సంబంధించిన నెంబర్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ఛానల్ వాళ్ళ పైన మనం ప్రెజర్ తీసుకొచ్చింటే అది వీడియోగా డిలీట్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆ నెంబర్ కూడా మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా అదే వీడియోలో ఇచ్చినారు. మీకు నేను స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను. ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు దీనిపైన స్పందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కువైట్ నుంచి ఎక్కువ మంది వాళ్ళకని ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టారనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు వీడియో డిలీట్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పి మనం కానీ హెచ్చరించినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా డిలీట్ చేస్తారు. అలాగే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మీరు మనం కానీ అడిగినట్లయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ పెట్టినా కూడా రిప్లై అయితే ఇవ్వట్లేదు. మీరు కూడా ట్రై చేయండి, తప్పనిసరిగా ఎవరికో ఒకరికి రిప్లై ఇస్తారు. దాంతో వాళ్ళు భయపడడానికి అవకాశం అయితే ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడికి 3 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష, 5,000 దినార్లు జరిమానా విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. దానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ స్నాప్చాట్ అనేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో ఆయన కొన్ని అశ్లీల ఫోటోలు మరియు వీడియోలని పోస్ట్ చేయడం జరిగింది. ప్రజా నైతికతను అలాగే ప్రజా నైతిక విలువలు ఏవైతే ఉంటాయో వాటిని
భంగం కలిగించేలాగా ఉల్లంఘిస్తూ ఈయన ఆ పోస్టులు ఏదైనా పెట్టాడు. అశ్లీల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. సో దాంతో అప్పుడు అరెస్ట్ చేశారు. దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఈయనకి ఈ విధంగా కఠినమైనటువంటి 3 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు 5,000 దినాల జరిమానా ఇతనికి విధించింది. సో కువైట్లో చట్టాలు ఒకరికే అయితే కనుక కాదండి, సో అందరికీ వర్తిస్తాయి. కువైట్ పౌరులకైనా ఉంటుంది, ప్రవాసులకైనా సరే ఉంటుంది. కొంతమంది అనుకుంటుంటారు ఓన్లీ ప్రవాసీలకే పౌరులకి ఏది ఉండదని చెప్పేసి. రీసెంట్గా మొన్న చెప్పుకున్నాం కదా మనం, ఫిలిప్పీన్స్కి సంబంధించిన ఒక వర్కర్ని, ఇంట్లో పనిచేసిన పని మనిషిని చంపినందుకు భార్యాభర్తలు ఇద్దరికీ ఉరిశిక్ష విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. కువైట్ పౌరులకే. గతంలో కూడా ఒక పౌరుడికి ఇదే విధంగా ఉరిశిక్ష విధించినారు. అంతకుముందు ఒక కువైట్కి సంబంధించినటువంటి ఒక హత్య కేసులో కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడికి ఉరిశిక్ష విధించినారు. సో ఈ విధంగా శిక్షలు ఇక్కడ ఓన్లీ ప్రవాసులకే కాదండి, కువైట్కి సంబంధించిన పౌరులకు కూడా ఉంటాయి. సో ఒకరికే విధిస్తారు, ఒకవైపే ఉంటుంది న్యాయం అంటే దాంట్లో అయితే అసత్యం అది. కాకపోతే ఈ కొన్ని కేసుల్లో ఏదో అటు ఇటుగా మనకి తెలిసిన కాడికి కొన్ని న్యాయం మనకు తెలిసిన కాడికి అంటే ఎక్కువగా మన వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి, వాళ్ళకి పడట్లేదని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ న్యాయస్థానం మాత్రం అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. ఇక్కడ మన సామెత ఉంది కదా, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి. సో ఆ విధంగా గవర్నమెంట్ అయితే మాత్రం అందరికీ ఒకేలాగా శిక్షలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. గతంలో కూడా మనం చూసాం కువైట్కి సంబంధించినటువంటి మాజీ మంత్రికే, ఆయన కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రిగా పనిచేసిన ఆయనకే జైలు శిక్ష విధించింది, భారీగా జరిమానాలు కూడా విధించింది. సో అలాంటి వాళ్ళని వదలట్లేదు అనేసి అంటే చిన్న చితక వాళ్ళని వదులుతారా? వదలరు కదా. సో చట్టం అనేది ఎవరికైనా ఒకటే. ఇంక మధ్యలో ఏదైనా లోట్లు ఈ లొసుగులు పడుండి ఏదైనా వాస్తవాలు అవి ఇవని చెప్పేసి ఏదైనా బయటపడుతుంటే మనం చెప్పలేం. కానీ శిక్షలు మాత్రం అందరికీ ఈక్వల్గానే విధించడం జరుగుతుంది కువైట్లో. కువైట్కి సంబంధించినటువంటి మాదద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు మరియు భద్రతాధికారులు కువైట్లోని సాల్మియా మరియు హవల్లీ గవర్నరేట్లోని మాదద్రవ్యాలు కలిగి ఉన్నందుకు ఒక 2 ఈజిప్షియన్కి సంబంధించిన వ్యక్తులని అదుపులో తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి భారీగానే మాదద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా వీరి దగ్గర నుంచి 500 గ్రాముల క్రిస్టల్ మెత్తు, 15 గ్రాముల ఆప్టియం, అలాగే 50 గ్రాముల కెమికల్ సబ్స్టిట్యూటు, వీటితో పాటు 10 గ్రాముల హెరాయిన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మాదద్రవ్యాలు, వీటి ఖరీదు కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. ఇదిలో ఉండగా కువైట్కి కార్గో ద్వారా ఒక పార్సల్ అయితే వచ్చింది. సో ఒక పార్సల్ అంటే ఒకటే కాదు, కంటైనర్ ద్వారా వచ్చింది అది. అయితే దానిపైన రాసిన ఏంటంటే మెడికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో, అవి కూడా ఎంటీ క్యాప్సూల్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఆ బాక్స్ ఎత్తి చూడంగానే చాలా వెయిట్లెస్, అసలు ఏమీ లేదు, ఖాళీ బాక్స్ ఉన్నట్టే ఉంది. సో మరీ ఇంత ఖాళీగా ఎందుకు ఉందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే లోపల అన్నీ కూడా క్యాప్సూల్స్, ఎంటీ క్యాప్సూల్స్. అయితే వాటిపైన ఆల్రెడీ నేమ్ ఇతనిగా ప్రింట్ చేసింది, లిరికా క్యాప్సూల్స్ అని చెప్పేసి ప్రింట్ చేసినారు. దానికి సంబంధించినటువంటి కోడ్లు అవన్నీ కూడా ప్రింట్ చేస్తున్నాయి. అవి ఎన్ని క్యాప్సూల్స్ అనేసి అంటే ఏదో 100, 1000, లక్షలు కాదు, అవి సుమారుగా 5.59 మిలియన్ల ఖాళీ క్యాప్సూల్స్. అవి అంటే సుమారుగా 55 లక్షల ఖాళీ క్యాప్సూల్స్ అవి రావడం జరిగింది. సో దాంతో ప్రస్తుతానికి వాటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అవి ఎవరి కోసం వస్తున్నాయంటని చెప్పేసి ప్రస్తుతానికి దర్యాప్తు ప్రారంభించారు. సో ఒకసారి ఆలోచించండి, అన్ని క్యాప్సూల్స్ ఖాళీ క్యాప్సూల్స్ వస్తున్నాయంటే వాటన్నింటిలో కూడా మాదద్రవ్యాలు నింపి అమ్మడానికి ఎవరో తెప్పిస్తున్నారు. సో అన్ని క్యాప్సూల్స్లో మాదద్రవ్యాలు నింపి అమ్మితే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, అలాగే ఎంతమంది వాటి వలన చెడిపోతారు, ఎంతమంది మాదద్రవ్యాలకు బానిస అవుతారో ఒకసారి ఆలోచించండి. కువైట్లో ఇవాళ వాతావరణం విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా మేఘావృతం అయితే అయి ఉండింది. కాకపోతే వేడి మాత్రం యథావిధిగానే ఉండింది. గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి వేళ మాత్రం 30 డిగ్రీలుగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే రేపు ఎల్లుండి అంటే శుక్రవారం, శనివారం కూడా ఇదే పరిస్థితి. పగటి వేళలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండనుంది, అంటే కొద్దిగా తగ్గుతుంది. రాత్రి వేళలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదు కానుంది. అలాగే పగటి వేళలో మేఘావృతమై ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అలాగే తేలికపాటి వర్షాలు కూడా పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఒక గల్ఫ్ కార్మికుడు ఎన్నో ఆశలతోటి గల్ఫ్ నుంచి ఇంటికి ప్రయాణమయ్యాడు. అయితే అతను విమానంలో ఉండగానే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలకు మనం వచ్చినట్లయితే శ్రీరాములు శ్రీధర్ అనేటువంటి ఆయన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు సంబంధించినటువంటి ఆయన సౌదీ అరేబియాలోని దమ్మం నుంచి హైదరాబాద్కి విమానంలో బయలుదేరాడు. అయితే మార్గ మధ్యంలో అతనికి కొద్దిగా అస్వస్థత అనేది వచ్చింది, అంటే కొద్దిగా అనీజీగా ఫీల్ అయ్యాడు, ఊపిరాడట్లేదని చెప్పేసి అన్నాడు, అలాగే ఛాతీలో నొప్పి ఉందని చెప్పేసి అన్నాడు. దాంతో ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ముంబైలో. అయితే ఆ ముంబైలో ఫ్లైట్ దిగంగానే అతన్ని లోపలికి తీసుకెళ్లకుండానే ఫ్లైట్ దిగంగానే అప్పటికే అక్కడికి మెడికల్ స్టాఫ్ అయితే చేరుకోవడం జరిగింది. అతనికి సిపిఆర్ కూడా చేశారు, కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వీళ్ళు కనుగొన్నారు. సో ఏదైనప్పటికీ ఆయన ఎన్నో ఆశలతో పాపం బయలుదేరాడు ఇంటికి.
ఇంక కొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటాడు. కానీ ఈలోపే అతను ప్రాణాలైతే కోల్పోయాడు. ఇది చాలా బాధాకరమైన వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మీ అకౌంట్లోకి ఎవరైనా డబ్బులు పొరపాటున వేస్తే మీరు ఏం చేస్తారు? ఒక 100, 1000, 1,00,000, కోటో వేస్తే ఏమో మంచి వాళ్ళు అయితే కనుక తిరిగి మళ్ళీ అదే బ్యాంక్కి రిటర్న్ ఇవ్వచ్చు, లేదంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ అయితే కనుక బ్యాంక్కి ఇస్తారు. లేదంటే కొంతమంది వచ్చింది కదని చెప్పేసి ఆనందపడతారేమో, చెప్పలేం. కానీ మ్యాక్సిమం చాలామంది అయితే కనుక రిటర్న్ ఇచ్చేస్తారు, ఎందుకంటే మన డబ్బులు కాదు కాబట్టి. అయితే ఇలా ₹1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు కూడా కాదు, ఏకంగా 11 లక్షల కోట్లు. మీకు డిస్ప్లేలో ఆ నెంబర్ ఫిగర్ అయితే ఇంకా చూపిస్తాను, అది మనం చదవడానికే రాదు. ఆ నెంబర్లో ఒకసారి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోటి ఇలా లెక్కెడుతూ ఆ మొత్తం నెంబర్ లెక్కేయడానికి కూడా మనకు రాదు, లెక్కెట్టలేం. ఇప్పుడు వీడియో చూస్తున్న వల్ల కూడా 100కి 99% మంది ఆ నెంబర్ ఎంతో చెప్పలేరు. మొత్తం అది వచ్చి 11 లక్షల కోట్లు. వివరంగా మనం చూసుకున్నట్లయితే దీపక్ అనేటువంటి ఒక సామాన్య వ్యక్తి, అతను రీసెంట్గా ఒక 2 నెలల ముందే కోటక్ మహీంద్రా బ్యాంకులో అకౌంట్ అయితే ఓపెన్ చేశాడు. అయితే అతనికి ఒక మెసేజ్ వచ్చింది. జనరల్గా ఫోన్పే ఉంటుంది కదా, అందులో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు ఒకసారి అతను కంగు తిన్నాడు బ్యాలెన్స్ చూసి. అది ఏందో నెంబర్లన్నీ ఉన్నాయి, ఏంటి అబ్బాయి ఇన్ని నెంబర్లు ఉంది ఏంటి ఇది అని చెప్పేసి మొత్తం ఆ నెంబర్ లెక్క పెట్టుకొని ఎంత డబ్బులను చూసుకోవడానికి అతనికి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. దాని తర్వాత అతను ఆ బ్యాంక్కి అతనికి వెళ్ళాడు. బ్యాంక్ మేనేజర్ చూపించాడు, సార్ ఇది ఒకసారి చూడండి, నేను ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేసి 2 నెలలు అయింది, ఏంటి ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి అడిగితే బ్యాంక్ మేనేజర్ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు, అర్థం కాలేదు ఆయనకి ఏంటని చెప్పేసి. వెంటనే ఆ అకౌంట్ అతనికి ఫ్రీజ్ చేశాడు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదంటే ఎవరైనా సైబర్ నేరగాలు ఏమైనా చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాలేదు. సో దాంతో అకౌంట్ని అతనికి ఫ్రీజ్ చేశారు. దీనిపైన దర్యాప్తు అతనికి ప్రారంభించారు. సో ఇక్కడ చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి వచ్చి ఎవరైనా వేరే వ్యక్తులు అతని అకౌంట్లో డబ్బులు వేసి ఉంటారంటే అన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు, దానికి కంపల్సరీగా పర్మిషన్ అతనికి ఉండాల్సి ఉంటుంది. 11 లక్షల కోట్లు అంటే మన ఇండియాలో ఉన్నటువంటి బిలియనియర్స్ దగ్గర కూడా అంత అకౌంట్లో డబ్బులు అయితే బ్యాలెన్స్ ఉండదు. సో ఎలా వచ్చింది? సో ఒక వ్యక్తి పొరపాటును ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే కుదరదు. ఇంకా వేరే మార్గం ఉండొచ్చు, ఏంటంటే ఎవరైనా బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ అకౌంట్లోకి ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే అయ్యి ఉండొచ్చు. సో అది కూడా కన్ఫర్మ్గా మనం చెప్పలేం. ఇంకా లేదంటే ఏదైనా బ్యాంకుల నుంచి బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేదంటే ఇంక వేరే ఏదైనా బై మిస్టేక్ ఏదైనా పడిందా, లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలడానికి ఏదైనా అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ 11 లక్షల కోట్లు మన అకౌంట్లో ఒకసారిగా వచ్చి పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దీనిపైన కామెంట్స్ అయితే చాలా ఎక్కువ మంది పెట్టినారు, అయ్యా అంత డబ్బులు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు చెప్పడం, నువ్వే పెట్టుకోవచ్చు, నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు అని చెప్పేసి. కొంతమంది అంటే అయ్యా నువ్వు దేవుడు అయ్యా, వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు బ్యాంక్ అప్ చెప్తున్నావు అని చెప్పేసి కొంతమంది అంటే, అలా రకరకాల నెటిజన్స్ కామెంట్స్ మీకు తెలుసు కదా. సో ఆ విధంగా ఇతనికి వచ్చాయి. సో ఏదైనప్పటికీ 11 లక్షల కోట్లు అనేటప్పటికీ ఆయన కొంత సమయం ఇతనికి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఒకసారి మీరు లెక్క పెట్టండి, ఎంతమంది లెక్క పెట్టగలరో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. వీళ్ళు చాలా మంచి సర్వీస్ ఇతనికి అందిస్తున్నారండి. మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే వస్తువులు మీరు ఇంటికి పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనం ప్రతి వారం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా. సో మనకు వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం ఎప్పటికప్పుడు తెలియజేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు రాఖీ పండుగ రానుంది. రాఖీ పండుగ అనగానే ఎవరైతే అక్క చెల్లెలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాఖీ కట్టడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో మనం మన అక్క చెల్లెలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మనం జనరల్గా ఏదో వాళ్ళతో వచ్చినంత డబ్బులు లేదంటే బంగారం ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అయితే మన చెల్లెళ్ళు లేదంటే అక్కలు ఎవరైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని మనం కోరుకునే వాళ్ళమైతే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనం గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చామనుకోండి, రేపు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే ఆ ఫ్యామిలీ అంతా కూడా సేఫ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా వాళ్ళు హాస్పిటల్లో ఫ్రీగా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి కూడా హ్యాపీనే కదా, మన అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి మీరు ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ రాఖీ పండుగకి మీ బంధువులకి మీ అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా సరే ఎవరైనా సరే మీరు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మన చేతి నుంచి ₹1 డబ్బులు పెట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పెట్టించి మనం సేఫ్గా ఉండాలనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. దీనికి అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువే ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం హాస్పిటల్కి వెళ్ళామంటే
చిన్నపాటి వైరల్ ఫీవర్ వచ్చి వెళ్ళినా సరే 30,000 40,000 కన్నా తక్కువ బిల్ అయితే అవ్వట్లేదు. ఇంకా వేరే ఏదైనా పెద్ద ప్రాబ్లం, ఒక స్టంట్ పడిందో, హార్ట్ ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో, లేదంటే ఒక యాక్సిడెంటో, లేదంటే ఇంకొక ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. 4 లక్షలు 5 లక్షలు ఇలా బిల్ 10 లక్షల వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అంత డబ్బులు మనం సడన్గా మన దగ్గర నుండి పెట్టాలంటే మన అకౌంట్లో అంత బ్యాలెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మన ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు వెంటనే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కావాలంటే ఎవరైనా సరే సడన్గా మీ ఫ్రెండ్ ఒకసారి డబ్బులు అడిగి చూడండి, లేదంటే మీ బంధువులను ఒకసారి డబ్బులు అడిగి చూడండి, అర్జెంట్గా 1 లక్ష రూపాయలు 2 లక్షలు కావాలని చెప్పేసి ఎవరైనా ఇస్తారని చూద్దాం. సో అలా ఉంటాయి పరిస్థితులు ప్రస్తుతానికి. ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళు ఇవ్వడం కూడా చాలా కష్టం అయిపోయింది. అలా ఉంటాయి కాబట్టి ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్గా మనం చేయించి పెట్టుకున్నాం అనుకోండి, అది మన జేబులో ఆ డబ్బులు ఉన్నట్టే లెక్క. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మనం ఇస్తున్నాం అంటే 10 లక్షల రూపాయలకు మనం చూపించుకోవచ్చు. అంత డబ్బులు మనం జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్టే లెక్క హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే. సో అంతవరకు అయ్యేటువంటి ఖర్చును కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. సో అలాంటివి మనం ఎందుకు చేయించుకోకూడదు? అలాగే యాక్సిడెంటల్ పాలసీలు కూడా ఉన్నాయి. సో యాక్సిడెంటల్ పాలసీ ఏంటి? మన ఫ్యామిలీ కోసం మనం ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం, ఇదంతా చేస్తుంది కూడా ఫ్యామిలీ కోసమే, మన భార్య పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని చెప్పేసి. సో మనపైన వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మనం సంపాదిస్తున్నాం కాబట్టి మనపైన వాళ్ళు ఆధారపడి ఇంటి దగ్గర హ్యాపీగా వాళ్ళు చదువుకోవడం కానీ, లేదంటే భార్య వాళ్ళు ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తూ కానీ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మనపైన ఆధారపడి ఉంటారు. అయితే ఒకవేళ ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో మనం సంపాదించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, లేదంటే మనం లేదు అనుకోండి, పూర్తిగా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మనమే ప్రాణం కోల్పోయామనుకోండి, అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? వాళ్ళు అదే విధంగా బతకగలరా? అదే రేంజ్లో బతకగలరా? అన్ని ఆస్తులు మనం కూడబెట్టున్నామా? అన్ని కోట్ల బ్యాలెన్స్ అనేది వాళ్ళకి మనం పెట్టినామా? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. సో మనం అన్ని వాళ్ళకి కూడపెట్టకుండా ఉండి వాళ్ళకి అన్ని ఆస్తులు కనుక లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ దిగజారిపోతుంది, రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి వాళ్ళకు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు మనం కష్టపడుతున్నాం, బాగా చూసుకుంటున్నాం. ఒకవేళ అనుకోని, ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇవాళ నేను మీతో వీడియో మాట్లాడుతున్నాను, రేపు వీడియో మాట్లాడే సమయానికి ఏమవుతా నాకే తెలియదు. సో అలా ఉంటాయి సిచ్యువేషన్స్. కాబట్టి వాళ్ళ కోసం మనం సేఫ్టీ కోసం ఒక యాక్సిడెంటల్ పాలసీ కూడా చేసి పెట్టామనుకోండి, అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదన్నా మనకు జరిగితే, లేదు మనం ఆ ప్రమాదంలో ఏదన్నా కాళ్ళు చేతులు ఇలాంటివి ఏదన్నా శాశ్వతంగా కోల్పోయినా, లేదంటే పాక్షికంగా కోల్పోయినా సరే, అప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. ఆ డబ్బులు అంటే వాళ్ళకి ఇస్తారు. మనం ఒక 30 లక్షలకో 50 లక్షలకో కోటి కూడా చేయించుకోవచ్చు. అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా యాక్సిడెంటల్ పాలసీలు ఇస్తున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ యాక్సిడెంటల్ పాలసీలు కానీ తీసుకోకుండా ఉంటే, మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకున్నటువంటి మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను. అలాగే ఎలాంటి పాలసీలు అయితే మీకు బాగుంటాయి, ఏది తీసుకుంటే బాగుంటుంది, మీ హెల్త్ ఇష్యూస్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ తగ్గట్టు ఏది బాగుంటుంది అంటే సజెస్ట్ చేసి మీకు నేను ప్లాన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా మీ డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు. అలాగే ఎవరైతే ఆల్రెడీ తీసుకొని ఉంటారో వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఎందుకంటే అది కూడా మీరు ఒక సేవ భావంతో చేయాలని నేను ఇతరులకు కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తుంటాం. సో అది మన డబ్బుల రూపంలోనే సాయం చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంత సమాచారాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో వాళ్ళ భవిష్యత్తు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆపదలో ఉంటారో, లేదంటే రేపు ఏదైనా వాళ్ళకి అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు, అయ్యో ఈ విధంగా మా ఫ్రెండ్ చెప్పేటప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పబట్టే నేను తీసుకున్నాను, సో ఈరోజు నా ఫ్యామిలీ బాగుంది అని చెప్పేసి వాళ్ళు రేపు మిమ్మల్ని తలుచుకుంటారు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా కూడా చేయొచ్చు. ఒక మంచి సజెషన్ అనేటువంటిది ఇచ్చి, మంచి సలహా అనేటువంటిది ఇచ్చి, ఈ విధంగా చేసుకో నీ ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి చెప్పండి. ఓకేనా? సో ఏదైనప్పటికీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ పాలసీ కానీ ఏది కావాలనుకున్నా మీకు డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం ఎదురుగా అందిస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $285.74 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $30.788 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారానికి బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $33.575 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్.